హాయ్ హలో నమస్తే. మరో కురుక్షేత్రం న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఇవాళ మధ్యాహ్నం సమయంలో వచ్చినటువంటి ఒక రెండు ఎడిషన్స్, అటు V6 డిజిటల్ కావచ్చు, ఇటు దిశ డైనమిక్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు కనుక ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే, లేటెస్ట్ టాపిక్ కింద మరి రాజకీయాల్లో కొన్ని వింతైన ఘటనలు జరుగుతాయి అనడానికైతే మనకు ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కొన్ని ఘటనలు ఎట్లా ఉంటాయి చూడనీకి అని అంటే అప్పుడప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తాయి రాష్ట్ర ప్రజానీకాన్ని మొత్తాన్ని కూడా. ఇక్కడ గమనిస్తే పొద్దున్న లేస్తే ఒకరి మీద ఒకరు విమర్శించుకునేటటువంటి వ్యక్తులు, పొద్దున లేస్తే రాజకీయ బాణాలు విమర్శల రూపంలో సంధించుకునేటటువంటి వ్యక్తులు ఇద్దరు. ఒక ఆయన ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి వర్కింగ్ ప్రెసిడెంటు, ఇంకొక ఆయన జాతీయ పార్టీకి చెందినటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నాడు. అలాంటి ఇద్దరు వ్యక్తులు సడన్గా బహిరంగ ప్రదేశంలో కలిస్తే అన్నా ఎట్లునో మంచిగున్నవా అని మాట్లాడుకునేటటువంటి ఆ సాన్నిహిత్యం అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపికే కాదు, పార్టీ క్యాడర్తో సహా కార్యకర్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి అంశం. ఎందుకంటే మిత్రులారా, ఒకసారి మీరు చూడండి, గతంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో, ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో విచారణ ఎదుర్కొంటున్నటువంటి కేటీఆర్ పైన అనేక సందర్భాల్లో విమర్శలు చేసినటువంటి బండి సంజయ్, నా ఫోన్ ట్యాపింగ్కు గురయ్యింది, నా ఫోన్ ట్యాప్ చేసిరు అని చెప్పి 2-3 సార్లు తన వాంగ్మూలంలో స్పష్టంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులకు ఇచ్చినటువంటి బండి సంజయ్ మరి ఈ రకంగా ఇద్దరు కలుసుకొని కూడా కరచాలనం చేసుకున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉన్నది. అన్నా ఎట్లున్నవే అంటే తమ్మి నేను మంచిగానే ఉన్నా అన్నట్టు ఉన్నది. అంటే ఇక్కడ కార్యకర్తలు పిచ్చోళ్ళ, క్యాడర్ పిచ్చోళ్ళ, మరి ఇది నిజంగా కూడా అరుదైన దృశ్యం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి దృశ్యాలు మనకు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. వేరే వేరే పార్టీలకు చెందినటువంటి నాయకులు ఈ రకంగా కరచాలనం చేసుకోవడం అంటే సందర్భం అట్లాంటిది, వాళ్ళు కలిసినటువంటి సందర్భం ఆ రకంగా ఉన్నది. రాజకీయం పరంగా ఎలాంటి విమర్శలకు తావుదీసినప్పటికీ కూడా వ్యక్తిగతంగా మా మధ్యలో ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని బలంగా చూపించే ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైనటువంటి దృశ్యం ఇక్కడ ఆవిష్కృతమైంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా. అయితే దిశ డైనమిక్ 5 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి ఎడిషన్లో అయితే మనకి ఇది ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. అన్నా ఎట్లున్నావు, సిరిసిల్ల వరద బాధితుల పరామర్శ సందర్భంగా అరుదైన దృశ్యం, వరద కలిపిన బంధం అంటూ నెటిజన్ల కామెంట్లు. సిరిసిల్లలో వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలను పరామర్శించేందుకు వెళ్ళినటువంటి ఇద్దరు నాయకులు, ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, ఇంకొక ఆయన భారతీయ జనతా పార్టీ కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి మంత్రిగా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇక ఒకరినొకరు పలకరించుకున్నటువంటి బండి సంజయ్, కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అరుదైన దృశ్యం కనిపించింది. నిత్యం ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకునే కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకరినొకరు ఎదురుపడ్డారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ ఇరువురు నేతలు సిరిసిల్ల జిల్లాలో ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు వద్ద చిక్కుకుపోయిన 5 రైతులను ఇక హెలికాప్టర్ సాయంతో వాళ్ళ రెస్క్యూ చేసిరట. ఈ సందర్భంగా బాధితులను పరామర్శించేందుకే బండి సంజయ్ అక్కడ ఉన్నారు. ఇదే సమయంలో అప్పర్ మానేరు జలాశయం వద్ద కేటీఆర్ చేరుకున్నాడు. ఇక ఈ క్రమంలో ఒకరినొకరు వాళ్ళు పరిస్థితులు ఎదురుపడేటటువంటి సన్నివేశం అయితే ఆవిష్కృతమైంది. పరస్పరం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకొని అన్నా ఎట్లున్నావు అని చిరునవ్వులతో ఆప్యాయంగా పలకరించుకున్నారట. కాసేపు వాళ్ళు ముచ్చటించుకున్న తర్వాత ఇక అక్కడ ఒక్కసారిగా సందడి వాతావరణం అయితే ఏర్పడ్డది. ఇరువురు నేతల అభిమానులు తమ నేతలకు జై అంటూ నినాదాలు చేసిరు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో వరద కలిపినటువంటి బంధము అని చెప్పి నెటిజన్లు అయితే కామెంట్ల రూపంలో తెలియజేస్తూ ఉన్నారట. దాంతోపాటుగా ప్రధానంగా తెలంగాణ సీఎం రేవంత్ ఇక్కడ దగ్గరుండి మనం చూడవచ్చు, ఎల్లంపల్లి మనకు ప్రాణవాయువు అని చెప్పి ఆయన గుర్తు చేయడం జరిగింది. సో అక్కడ వరద నియంత్రణ ఏ రకంగా చేయాలి అనే దానిపైన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కీలక సూచనలు అయితే చేసినట్లు తెలుస్తూ ఉన్నది. మేడిగడ్డ ప్రాజెక్టు పనికి రాకుండా పోయింది. కాళేశ్వరం బ్యారేజీ ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే చేసిండట. మరి కాసేపులో మా కామారెడ్డి వరద ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటిస్తాడట. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే మనకు ప్రాణవాయువు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో సాంకేతికత కమిటీ సూచన ప్రకారమే ముందుకు వెళ్తున్నాం మేము. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలను ఒకే రకంగా కట్టారని, ఈ 3 బ్యారేజీల్లో నీటి నిల్వ, ఎత్తిపోతల క్షేమం కాదని ఎన్డీఎస్ఏ చెప్పిందని అన్నారు.
వాటర్ కెపాసిటీ అక్కడ స్టోర్ చేయడం కావచ్చు, లేదు అనంటే అక్కడ స్టోర్ అయినటువంటి వాటర్ని మనం ఎత్తిపోయడం కావచ్చు, ఇవి ఏవి కూడా క్షేమంగా లేవు పరిస్థితులు. అక్కడ 3 ప్రాజెక్టులు 3 బ్యారేజీలు కూడా కంప్లీట్లీ ధ్వంసం అయిపోయినట్టు పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా మనం కెపాసిటీ చేయలేము, అవి చేస్తే ప్రమాదకరంగా మారుతాయి అని చెప్పి స్వయంగా NDSAనే ప్రభుత్వానికి సూచన చేసిన నేపథ్యంలో అటు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలు ఒకే రకంగా కట్టిరట. మరి సాంకేతిక కమిటీ సూచన ప్రకారమే మేడిగడ్డ బ్యారేజీ విషయంలో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రస్తుతం మేడిగడ్డ మేడిపండు అయినప్పటికీ కూడా ఎల్లంపల్లి ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉందో అదే మనకు ఇప్పుడు ప్రాణవాయువు, దాన్ని మనం కాపాడుకోవాలి. అక్కడ వరద ఉద్రిక్తి మీద కూడా ఆయన కీలకమైనటువంటి సూచనలు చేసినట్టయితే ప్రస్తుతం మనకు హెలికాప్టర్ నుంచి ఆ యొక్క ఏరియల్ వ్యూతో ఉన్నటువంటి ఇమేజ్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. నీరు నిల్వ చేశాక మొత్తం కూలిపోతే గ్రామాలు కొట్టుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేసిండట. మేడిగడ్డ పనికి రాకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభావితమైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఏరియల్ సర్వే నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి హెలికాప్టర్లో బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి గోదావరి నదిని ఏరియల్ సర్వేలో పరిశీలించిన ఆయన అనంతరం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ల్యాండ్ అయ్యిండట. గోదావరి నది అక్కడ ప్రాజెక్టుకు వస్తున్నటువంటి వరద ప్రవాహం, ఆ పరిస్థితిని మొత్తం కూడా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అధికారులను అడిగి తెలుసుకున్నాడట. ఇక ఆ యొక్క గోదావరి నది జలాలకైతే రేవంత్ రెడ్డి గారు అటు పసుపు, కుంకుమ, చీర కూడా సమర్పించినట్టయితే తెలుస్తూ ఉన్నది. ఇక దీని అనంతరం మరి కాసేపట్లో కామారెడ్డిలో ఏదైతే పరిస్థితులు మనం ఉధృతంగా మారినటువంటి వాతావరణం చూస్తూ ఉన్నాం, ఆ కామారెడ్డి వరద ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించడానికి ఆస్కారం ఉన్నట్టయితే తెలుస్తూ ఉన్నది. ఇక ప్రస్తుతం అయితే ఈ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఎల్లంపల్లి శ్రీపాద 62 గేట్లకు గాను 40 గేట్లను అయితే ఎత్తి నీటిని అయితే దిగువకు పంపిస్తున్నటువంటి అధికారులు కాస్త అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు కూడా సూచనలు జారీ చేసిరట. ఇక శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే మనకు ప్రాణవాయువు అని ఇక ఈ ఉద్దేశంతో చెప్పుకొచ్చే ప్రయత్నం చేసిరు. దాంతోపాటుగా ఇన్స్టాలో విడాకులు, ర్యాపర్తో నిశ్చితార్థం. ఇక చూడండి, ఇట్లాంటివి మనకు కొత్త కాదు కదా వార్తలు. వైరల్గా మారిన దుబాయ్ యువరాణి వ్యవహారం. దుబాయ్ యువరాణి షేక్ మహరా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారింది. ఆమె ప్రస్తుతం 2వ పెళ్లికి సిద్ధమవుతూ ఉన్నారు. గత ఏడాది ఇన్స్టాగ్రామ్ వేదికగా తన భర్త షేక్ మనా బిన్ మహమ్మద్ అల్ మక్తమ్కు విడాకులు ఇస్తూ ఐ డివోర్స్ యూ అని పోస్ట్ పెట్టిందట ఇన్స్టాగ్రామ్లో. తన భర్త ఇతరుల సహచర్యం కోరుకోవడం వల్లనే మేము విడిపోతున్నట్లు ఆమె తెలిపింది. మహ్రాకు ఓ కుమార్తె కూడా ఉన్నది. ప్రస్తుతం కుమార్తె బాధ్యతలను యువరాణి చూసుకుంటుంది. తాజాగా ఆమెకు ప్రముఖ అమెరికన్ ర్యాపర్ మోంట్రా, ఆయన పేరు ఫ్రెంచ్ మోంట్రా అట, ఆయనతో నిశ్చితార్థం జరిగినట్టుగా పోస్ట్ పెట్టుకొని వచ్చింది. దాంతోపాటుగా పోరాడినా ప్రాణాలు దక్కలేదని చెప్పి ఇంకో వార్త. వాగులో ఆటో మునక స్తంభం ఎక్కిన ఇద్దరు. వాగులో ఆటో మునిగిపోయిందట. వెంటనే అందులోంచి బయటపడ్డటువంటి ఇద్దరు స్తంభం ఎక్కినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. వరద ఉధృతికి కూలినటువంటి స్తంభం ఆ ఇద్దరు వ్యక్తులు కూడా గల్లంతైనట్టు తెలుస్తూ ఉన్నది. ఒకరి మృతదేహం కూడా లభ్యమైందట, మరొకరి కోసం గాలింపు చర్యలు. నిజంగా కూడా భయంకరమైనటువంటి సంఘటన. ఎందుకు అనంటే కామారెడ్డిలో కూడా మనం పరిస్థితి తీసుకుంటే మిత్రులారా, మొత్తానికి మునిగిపోయినటువంటి పరిస్థితి. జిల్లా చరిత్రలోనే ఇంత స్థాయిలో వర్షపాతం అనేది ఎప్పుడు కూడా నమోదు కాలేదు జిల్లా చరిత్రలో. గతంలో చూస్తే ఖమ్మం, మొన్న చూస్తే వరంగల్, ఇవాళ చూస్తే కామారెడ్డి. అంటే జిల్లాల వరకు కూడా ఏ రకంగా కబ్జాలు, ఆక్రమణలు అనేవి ఎక్కువైపోయినాయి. తద్వారా నీరు అనేది భూమిలోకి ఇంకిపోయే పరిస్థితి లేకుండా నాలాలు కావచ్చు, కెనాల్స్ కావచ్చు, మొత్తం చెరువు లేదు, కుంట లేదు, వాగు లేదు, అన్నీ కూడా ఎక్కడికక్కడ సిమెంట్ కట్టడాలతో నిండిపోయినాయి. కాబట్టి ఆ నీళ్ళకి ఇనికిపోయేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా అవి రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద కల్వర్టులు దిగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కామారెడ్డి హైదరాబాద్ ప్రధాన హైవే మీద ఉన్నటువంటి కల్వర్టు తెగి ఊడి అవతల పడ్డది అని అంటే ఏ రేంజ్లో అక్కడ వరదలు వస్తూ ఉన్నాయి అనడానికి నిదర్శనం మరి మనం చూడవచ్చు. ఇక ఉధృతంగా వచ్చినటువంటి వరదలో చిక్కుకున్నారట ఇద్దరు కూడా. ప్రాణాలు కాపాడుకునేందుకే పోరాడారు, అయినా కానీ ఇద్దరి ప్రాణాలు దక్కలేనటువంటి పరిస్థితి నిజంగా కూడా బాధాకరం మిత్రులారా. మెదక్లో జరిగింది ఈ ఘటన. పొంగి పొర్లిన ఎంకాపూర్ వాగు, పొలంలోనే చిక్కుకుపోయిన దంపతులు, కాపాడిన పోలీసులు, ఫైర్ సిబ్బంది. ఎంకాపూర్ వాగు పొంగి పొరలంతో వెంటనే, అంటే అది మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఇంద్రవెల్లి, నార్నూరు, ఉట్నూరు, గాదిగూడ, జైనూరు, సిరికొండ,
ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర మండలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా వాగులు వంకలు మొత్తం కూడా పొంగి పొరలడం జరిగింది. ఉట్నూరు మండలంలో అయితే ఎంకా గ్రామానికి చెందినటువంటి ప్రహ్లాదు శకుంతల దంపతులు వ్యవసాయ చేనులో పంట చేసుకునేందుకు వెళ్ళిరట. ఇక ఆ సమయంలో నాగపూరు ఎంకవాగు ఒక్కసారిగా ఉధృతి పెరిగి చేను మొత్తం కూడా వరదతో నిండిపోయేసరికి ఇద్దరు దంపతులకు ఎటు పోవాలని అర్థం కాలేదు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఫైర్ సిబ్బంది వెంటనే పోయి అక్కడ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఆన్లైన్ గేమింగ్ యాక్ట్పై లీగల్ ఫైట్ అట. ఏదైతే ఆన్లైన్ గేమింగ్ బిల్ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 నగదుతో ముడిపడిన అన్ని రకాల ఆన్లైన్ గేమింగ్లను నిషేధిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టంలో భాగమే ఇది అన్నట్టు. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ పెరుగుతున్న నేపథ్యంలో, బెట్టింగ్ ప్రమోషన్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆన్లైన్ గేములు కానీ, అంటే ఆన్లైన్లో ఈ పలానా గేమ్లోకి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు ఇంత వస్తుంది, ఆన్లైన్లో కూడా రకరకాల గేమ్స్ ఆడుతూ ఉంటారు. అవన్నీ కూడా ఎంత ప్రమాదకరము అని అంటే నిజంగా యువత అంతా కూడా తప్పుదో పట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక ఇది పార్లమెంట్ ఆమోదం, రాష్ట్రపతి అంగీకారంతో ఈ బిల్లు అయితే చట్టరూపం దాల్చిందట. ఈ యాక్ట్తోని 32 కోట్ల టర్నోవర్ ఉన్న ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ మటాష్ అయినట్టు తెలుస్తుంది. అయితే కేంద్రం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ గేమింగ్ కంపెనీ A23 కర్ణాటక హైకోర్టులో సవాల్ చేసిందట. ఇక మళ్ళీ న్యాయస్థానం ఇదే విషయం మీద 30 తారీఖు నాడు విచారణ చేపట్టనున్నట్టు కూడా తెలిపింది. కోర్టుకు ఎక్కిన A23 కంపెనీ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ నడుస్తుంది. అత్యవసరంగా విచారించాలని రిక్వెస్ట్ కూడా పెట్టారు. ఇక ఎన్డీఆర్ఎఫ్ సాయం అని చెప్పి ఇక్కడ మీరు ఎన్డీఆర్ఎఫ్ బృందం సాయం చేస్తున్నటువంటి దృశ్యాలు, ఆ యొక్క గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి దృశ్యం మీరు చూడవచ్చు. హవేలీ గన్పూర్ మండలం వాడి గ్రామానికి చెందినటువంటి మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుంటే గురువారం భారీ వర్షానికి బయటికి రాలేని పరిస్థితి అయితే నెలకొంటే ఈ తరుణంలోనే ఎన్డీఆర్ఎఫ్ బృందం సాయంతో గర్భిణిని ఆసుపత్రికి కూడా తరలించినట్లయితే తెలుస్తూ ఉంది మిత్రులారా. ఇక కిడ్నాప్ మర్డరు హత్య కేసులో 7 నిందితులు మైలారం సమీపంలో చంపి పూర్తి చేసిరట. చెందినట్టు ఈయన మన మైలారం కోడేరు మండలం కర్నూలు జిల్లా, మన నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన రంగసాని యాదవ్ 45 ఏళ్ళు ఉంటాయి. ఈ వ్యక్తిని జూలై 29 నాడు జడ్చర్ల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి 3 రోజుల క్రితం అచ్చంపేట నియోజకవర్గం బలమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మైలారం గ్రామ సమీపంలో పూడ్చిపెట్టినట్టు తెలుస్తుంది. ఇక అందుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కోడేరు పోలీస్ స్టేషన్లో కూడా వ్యక్తి అదృశ్యం పైన కూడా మిస్సింగ్ కేసు ఫైల్ చేసిరట. మరి ఎవరు చేసిరు ఏంది అనేది కాస్త బయటపడాలి. అంటే శత్రువులు గతంలో ఎవరైనా ఉన్నారా, మరి మనస్పర్ధల కారణమా, లేదంటే ఎందుకంటే ఒక మనిషిని కిడ్నాప్ చేయడం, ఆ మనిషిని మళ్ళీ వేరే చోట పూడ్చిపెట్టడం అనేది నిజంగా కూడా చాలా పెద్ద ఎత్తున స్కెచ్ జరిగితే తప్ప ఆ రకంగా, ఎందుకంటే ఒక 45 ఏళ్ళ మనిషి ఏదో చిన్నపిల్లగాడు అనుకుంటే చిన్నోడు అంటే తెలియక పోయిండేమో వాళ్ళతో పాటు అని అనుకోవచ్చు చిన్నోళ్ళు అంటే, కానీ ఒక 45 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మరి కిడ్నాప్కు గురైనటువంటి ఈ వ్యక్తి ఫైనల్గా మర్డరు, దీని వెనకాల ఉన్నటువంటి మిస్టరీ ఏందని తేలాలి. గౌరారం వాగులో చిక్కుకున్న ప్రభుత్వ అధికారులట. సర్వేకు వెళ్ళి వస్తుండగా ఘటన జరిగింది. గ్రామస్తుల సాయంతో బయటపడ్డారు. ఇక చూడండి, ఆ గౌరారం గ్రామానికి వీళ్ళు అధికారులు పని మీద వెళ్ళారు అన్నట్టు. ఏంది అంటే అది కొత్తూరు మొట్లగూడెం పంచాయతీ పరిధిలోని 42 మంది గిరిజన రైతులకు ప్రభుత్వం ఐటీడీఏ ఏటూరు నాగర్ నుంచి ఇందిరా సౌర గిరిజనుల ఆ యొక్క పథకం ఏదైతే ఉందో ఒక్కో రైతుకు హెక్టార్ భూమిలో ఒక్కో బోర్ వేయడానికి నిధులు మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ఫారెస్ట్ బీట్ అధికారులు కావేరి, సౌజన్య, పవను, సెక్షన్ అధికారి సుజాత, పంచాయతీ సెక్రటరీ సాయిబ్ పాషా బొమ్మాయిగూడెంలోని ఆర్ఓఎఫ్ఆర్ భూములను సర్వేకు బుధవారం కొత్తూరు మొట్లగూడెం బొమ్మాయిగూడెం మధ్య ఉన్నటువంటి గౌరారం వాగు దాటి వెళ్ళిరట. సర్వే చేస్తున్న క్రమంలో కురిసిన జోరు వర్షం కురిసింది. అయితే వీళ్ళు పోయేటప్పుడు నార్మల్గానే ఉన్నది, అవతలికి వాగు దాటి వెళ్ళి అవతలికి సర్వే చేయాల్సి ఉన్నది వీళ్ళు అధికారులు, వాళ్ళ డ్యూటీ కాబట్టి. అయితే ఈ వాగు దాటి అవతలికి వెళ్ళిపోయి వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు. కానీ ఓ పక్క వర్షం పెరగడంతో భారీ వర్షం నేపథ్యంలో వాగు అనేది ఉధృతం దాల్చింది. తిరిగి వచ్చే క్రమంలో వాళ్ళు అందులో చిక్కుకోవడం జరిగింది. ఇక వెంటనే గౌరారం గ్రామస్తులు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి 5 గంటల పాటు ఆల్మోస్ట్ వాళ్ళు శ్రమించి వీళ్ళని ఒక్కసారిగా దాంట్లోంచి బయటికి తీయడం జరిగింది అన్నట్టు. నారింజ ప్రాజెక్టు 2 గేట్లు ఓపెన్. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ ప్రాంతంలోని అతిపెద్ద నారింజ ప్రాజెక్టులోకి అయితే భారీ వరద నీరు వచ్చి చేరుతుందట. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 7,445 క్యూసెక్ల వరద వస్తుంటే 2 గేట్లు ఎత్తి 7,294 క్యూసెక్ల నీటిని అయితే కిందికి విడుదల చేస్తున్నట్టు ఎమ్మెల్యే కొన్నింటి మాణిక్రావు, ఇంజనీరింగ్ అధికారులు ఈఈ విజయ్ కుమారు, డిఈ రేఖ అందరూ పోయి కూడా సందర్శించి దగ్గరుండి చూసుకుంటురట. ఇది ప్రధానంగా 5 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి ఎడిషన్ మిత్రులారా.
3 గంటల ప్రాంతంలో కూడా దిశ డైనమిక్ మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి లేటెస్ట్ టాపిక్స్ అందుబాటులో ఉంటాయి. వరదల్లోనూ దూసుకెళ్తాయని చెప్పి ఇవాళ ఆల్రెడీ మనం ఇది వార్త కవర్ చేసిన మిత్రులారా. అయితే ఏంది అని అంటే ఈ యొక్క అటార్ ATOR N1200 అనేటటువంటి వాహనం ఎంత అధునాతనమైనటువంటి టెక్నాలజీతో రూపొందించబడింది అని అంటే పంజాబ్లో క్లౌడ్ బస్ట్ కారణంగా ప్రస్తుతం ఈ వెహికల్స్ అక్కడ ఉపయోగపడుతున్నాయి. ఆర్మీ తీసుకున్నటువంటి అతి గొప్ప నిర్ణయం అని చెప్పుకోవాలి. ఇటు రోడ్ల మీద అటు వరదల్లో నీళ్ళల్లో కంప్లీట్గా మునిగిపోయినా కూడా ఈ బండి లోపల నుంచి ట్రావెల్ చేయగలుగుతుంది. అంతటి సత్తా ఈ యొక్క వాహనానికి ఉందన్నట్టు. మొత్తం క్లోజ్డ్ కంటైనర్, ఇందులో ఎక్కించుకొని వన్స్ డోర్లు వేసినామంటే సుక్క నీరు కూడా లోపలికి రాదిగా. ఎంత సురక్షితంగా తీసుకురావచ్చు అంటే అంత సురక్షితంగా బయటికి తీసుకురావచ్చు అన్నట్టు. నీటిపైన ప్రయాణించే స్పెషల్ వెహికల్స్ వరదల్లోనూ దూసుకెళ్తాయి. పంజాబ్లో సహాయక చర్యల్లో అటార్ N1200 వాహనాలు రంగంలోకి దింపిన భారత సైన్యం. చూడండి ఎట్లా ఉన్నదో. ఆర్మీ ఇప్పుడు కీలకంగా ఈ వెహికల్స్ మనకు మొబిలిటీ స్పెషలిస్ట్ పరంగా అయితే మనకి పనికి వస్తూ ఉన్నాయి. సో చెప్పుకోవచ్చు, ఇది నిజంగా కూడా గొప్ప విషయం అనేది చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా వరద భయం నాన్నే ధైర్యం అని చెప్పి 2 కూతులతో వాగు దాటిన తండ్రి. 2 కూతులను ఎత్తుకొని ఒక పిల్లానికి, ఒక కూతురికైతే కింద హెల్మెట్ కూడా తొడిగి భుజం మీద ఎత్తుకున్నట్టయితే తెలుస్తూ ఉన్నది. ఇంకో కూతురు కంప్లీట్లీ పట్టుకొని 2 కూతులను పట్టుకొని కూడా వాగు దాటుతున్నటువంటి. భారీ వర్షాలతో నాగర్ కర్నూలు జిల్లా ముక్కిడి, గుండం, నార్లాపూల్ గ్రామాల పరిధిలోని ఎర్రగుట్ట ఆ పెద్దవాగు అయితే పొంగి పొరులుతూ ఉన్నదట. ఇక వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక తండ్రి తన 2 కూతులను ఎత్తుకొని యువతలకి రావడం జరిగింది. మృతుల కుటుంబాలను ఆదుకుంటాం, వర్షాలతో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు, సహాయక చర్యల్లో NDRF, SDRF టీమ్స్ ఉన్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి చేస్తూ ఉన్నారు. టైం అంటే టైమే, ఉదయం 10:40 విధుల్లోకి రాని ఉద్యోగులు, చర్యలు తప్పవంటూ మంత్రి తుమ్మల వార్నింగ్ ఇచ్చాడు. లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు, క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్. ఖమ్మం జిల్లా మద్దులపల్లిలో ప్రమాదం జరిగింది. మా స్టార్ కలెక్టర్ సార్ అని చెప్పి పిల్లలకు లెక్కలు చెప్పిన బదావత్ సంతోష్. జిల్లా పాలనాధికారిగా ఉండాల్సిన కలెక్టర్ గారు మాస్టార్గా మారి పిల్లలకు లెక్కలు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఇవాళ తెలకపల్లి మండలం పరిధిలోని కారువంగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వెంటనే 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ ఏ రకంగా మనం సులభంగా చేయాలి అని చెప్పి ఇట్లా బోర్డు మీద వివరించిండట. ఇది నిజంగా కూడా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. బీహార్లోకి జైషే ఉగ్రవాదులు వచ్చిరట. నేపాల్ మీదుగా వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలో హై అలర్ట్. ఇప్పుడు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇలాంటి గ్యాంగు మరి ఎందుకు ఆ రాష్ట్రంలో చొరబడినట్టు, నేపాల్ మీదుగా వచ్చినట్లు అంచనాలు వేస్తూ ఉన్నారట. మరి చూడాలి ఇది ఉగ్రవాదుల కుట్రైనా, ఏ రకంగా దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుంది అనేది. వింత గొర్రెపిల్ల జన్మించినటువంటి సందర్భం మిత్రులారా కాసేపటికి చనిపోయిందట. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలం పోతపల్లి గ్రామంలో ఇవాళ ఓ గొర్రె వింత గొర్రెపిల్లకైతే జన్మనిచ్చింది. 7 కాళ్ళు, 2 కడుపులు, 2 తోకలు, ఒక తలతో జన్మించినటువంటి గొర్రెపిల్ల పుట్టిన కాసేపటికే మృతి చెందిందట. ఈ వింత జీవిని చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వింత దృశ్యాన్ని చూసి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన జ్ఞానసారాన్ని గుర్తు చేస్తున్నాయని చెప్పి ప్రజలైతే వ్యాఖ్యానించే ప్రయత్నం చేశారు. ఇక నిమజ్జనం కాదు తొలగించారు అని చెప్పి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ ఎఫెక్ట్ పడ్డది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పెట్టినటువంటి విగ్రహంలో భాగంగా గణనాథుడి రూపం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క బొమ్మను అక్కడ పెట్టడం జరిగింది. వెంటనే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ ఏదైతే గోషామహల్ పరిధిలో జరిగిందో ఇది. సో మరి హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం అగాపురాలో ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ యొక్క వినాయక విగ్రహం ఎట్లా ఉంది అని అంటే సీఎం రేవంత్ రెడ్డి పోలికలతో ఉన్నది. ఆ డ్రెస్సింగ్ స్టైల్ అదంతా కూడా. సో మనిషి రూపంలో ఏర్పాటు చేయడం పైన అంటే ఆయన ఏమన్నా దేవుడా అనేటటువంటి విధంగా ప్రశ్నించే విధంగా ఆయన ఏమన్నా దేవుడా ఎందుకు ఇట్లా పెట్టారు అని చెప్పి రాజాసింగ్ అయితే ప్రశ్నించే ప్రయత్నం చేసిండు. కాస్త అభ్యంతరం వ్యక్తం చేసి వెంటనే ఆ సిపికి కమిషనర్ ఆఫ్ పోలీసుకు కూడా లేఖ రాసినటువంటి నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని వెంటనే ఈ విగ్రహాన్ని తొలగించాలని కూడా ఆయన కోరిండు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా విగ్రహాన్ని తొలగించినట్లయితే తెలుస్తూ ఉన్నది. ఆ స్థానంలో మరో విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సౌత్ వెస్ట్ డీసీపీ సూచించినట్టు సమాచారం. అమీర్పేటలో అగ్ని ప్రమాదం జరిగిందట మిత్రులారా.
బాలాజీ నెయ్యి దుకాణంలో మంటలు 3 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తెచ్చిరట. ఇక మెట్రో పిల్లర్ నెంబరు 1444 వద్ద గల బాలాజీ నెయ్యి దుకాణం ఇది. ఈ నెయ్యి దుకాణంలో మరి ఈ రకంగా అగ్ని మొత్తం కూడా అక్కడ నిండిపోయినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని 3 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సుమారు ఈ ప్రమాదంలో ఒక 5 నుంచి 6 లక్షల రూపాయల వరకు నష్టం జరిగింది అని చెప్పి ఆ పంజగుట్ట ఇన్స్పెక్టర్ శోభన్ కుమార్ అయితే తెలుపుతూ ఉన్నారట. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు కావచ్చు. ఇది ప్రధానంగా 3 గంటల ప్రాంతంలో వచ్చింది. ఇక 1 గంట ప్రాంతంలో కూడా మనకు ఒక ఎడిషన్ అవైలబుల్లో ఉంటుంది. అది కూడా ఒకసారి చూద్దాం. దిశ డైనమిక్ అంశాలు. బర్త్డే సెలబ్రేషన్స్ విషాదాంతం. చూడండి, విరార్లో కూలిన భవనం. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది మిత్రులారా. వాసాయి విరార్లో 4 అంతస్తుల నివాస భవనం కుప్పగూలిపోయింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య అయితే 15 మందికి చేరింది. ఈ భవనంలో 50 ఫ్లాట్లు ఉండగా ఘటన సమయంలో ఓ ఏడాది వయసు ఉన్నటువంటి బాలిక జన్మదిన వేడుక జరుగుతుండగా ప్రమాదం జరిగినట్టయితే తెలుస్తుంది. ఇక మరి ఈ చనిపోయిన వాళ్ళలో ఆరోహి ఓంకార్ జోవిల్ 24 సంవత్సరాలు, ఆమె కూతురు ఉత్కర్ష జోవిల్ 1 ఇయర్ పాప, లక్ష్మణ్ కిస్కు సింగ్ 26 ఉంటాయి, దినేష్ ప్రకాష్ సప్కల్ 43 సంవత్సరాలు, సుప్రియా నివల్కర్ 38, అర్నవ్ నివల్కర్ 11 సంవత్సరాలు, పార్వతీ సప్కల్ ఉన్నారు. మరోవైపు ఈ ఘటనలో 20 నుంచి 25 మంది వరకు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అంచనా కూడా వేస్తూ ఉన్నారు. ఇక భవనం మరి కాస్త పాతగా అయినట్టుంది. ఆ శిథిలాల కింద ఉన్నటువంటి వాళ్ళని కూడా జేసీబీ యంత్రాల సాయంతో తీసే ప్రయత్నం చేస్తురట. అంత్యక్రియలు అవస్థలు అని చెప్పి చివరి మజిలీలో తప్పని తిప్పలు. జేసీబీ ట్రాక్టర్ సాయంతో అంత్యక్రియలు. తాడు పట్టుకొని వాగు దాటిన ప్రజలు. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మనిషి జీవితంలో చివరి మజిలీ అయినటువంటి అంత్యక్రియలు కూడా చాలా ఇబ్బందికరంగా జరిగిన హృదయ విదారకర సంఘటన ఈ యొక్క మెదక్ జిల్లా రేగోడ్ మండలం మర్పల్లి గ్రామంలో అయితే చోటు చేసుకుంది మిత్రులారా. ఇక అంగవికలాంగ యువకుడు గుండెపోటుతో మృతి చెందితే సాయంత్రం జరగాల్సినటువంటి అంత్యక్రియలు ఇబ్బందికరంగా ముగిసినాయి. ఇక వరదలు వస్తున్న నేపథ్యంలో ఆ జేసీబీ సాయంతో అందరూ కూర్చొని ఆ వాగు దాటినటువంటి నేపథ్యం ప్రతి ఒక్కరు కూడా గొడుగులు పట్టుకొని ఈ రకంగా ఇబ్బంది పడుతూ అంత్యక్రియలు చేసినటువంటి బాధాకరమైనటువంటి సన్నివేశం. ఇక బస్సును ఢీకొట్టిన లారీ జింకలపల్లి స్టేజ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం పరిధిలోకి వస్తుంది ఈ జింకలపల్లి స్టేజీ. ఇక 44 ఏదైతే నేషనల్ హైవే 44కు సమీపంలోనే లారీ ఢీకొట్టిందట. ఇందులో ప్రయాణికుడు కూడా చనిపోయినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక ఇంకో వ్యక్తికి స్వల్పంగా గాయాలు జరిగినాయట. అయితే బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్నటువంటి జగన్ ట్రావెల్ అనేటువంటి ఒక ప్రైవేట్ బస్సు, జగన్ ట్రావెల్స్ ఫేమస్, అది జగన్ ట్రావెల్ బస్సు. ఆ ప్రైవేట్ బస్సును మరి లారీ ఢీ కొట్టినట్టుంది. అయితే మన అత్తాపూర్, హైదరాబాద్ అత్తాపూర్కి చెందినటువంటి ధీరజ్ అనే వ్యక్తి అందులో చనిపోయినట్టు తెలుస్తుంది. ఇక పోచారం ప్రాజెక్టు సేఫ్ అట. వరదను తట్టుకున్న 103 ఏళ్ల నాటి నిజాం కట్టడం. భారీ వరదకు డ్యామ్ పైనుంచి ఉప్పొంగిన వరద. డ్యామ్ తెగిపోతుందేమో రాత్రంతా టెన్షన్. వరద తగ్గడంతో తప్పిన ముప్పు. ఇది గర్వించదగ్గ సమయం అంటూ మంత్రి ఉత్తమ్ ప్రకటించాడు. నిజంగా గర్వకారణం. ఎందుకనంటే ఎప్పుడో నిజాం కాలం నాటి కట్టడము ఆల్మోస్ట్ ఆల్ మెదక్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి ఈ పోచారం డ్యామ్కు నిజంగా ఘనమైనటువంటి చరిత్రే ఉన్నది. చివరి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కామారెడ్డి జిల్లాలోని మంచిప్ప చెరువుపై నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలోని 1917లో పోచారం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిండట. నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలు, మెదక్ జిల్లాలోని మెదక్ మండలాల నీటి అవసరాలను తీర్చేందుకే 27.11 లక్షల వ్యయంతో, ఆ రోజులలో 27 లక్షలు అంటే చాలా గొప్ప విషయం. ఆ రోజులలో 27 లక్షలు అని అంటే 1917లో ఇప్పుడు కొన్ని వందల కోట్లు అని దాని అర్థం. ఈ రోజుల్లో అమౌంట్ తీసుకుంటే కొన్ని వందల కోట్లు అన్నట్టు. సో 2.423 టీఎంసీల సామర్థ్యంతో ఆ రోజులలోనే నిర్మించిండట చివరి నిజాము. నిజంగా అది గొప్ప కట్టడం అని చెప్పాలి. అయితే ఇది 1917లో దీని యొక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే 1922లో పూర్తయింది దాని యొక్క నిర్మాణం. అంటే 5 ఏళ్ళు పట్టింది ప్రాజెక్టు కడతానికే. ఎంత గొప్ప విషయం చూడండి. ఆల్మోస్ట్ ఆల్ 103 సంవత్సరాలు ఇప్పుడు దాని వయసు తీసుకుంటే కట్టి. నిజామాబాదు, మెదక్, ఆ చుట్టుపక్కల జిల్లాల మండలాలు అంతా కూడా అక్కడ తాగునీటి అవసరాలు తీరుస్తున్నటువంటి గొప్ప డ్యామ్ అది. ఈ రోజు కూడా తీరుస్తుంది. సో అట్లాంటిది మరి వరదనైతే తట్టుకొని పోచారం ప్రాజెక్ట్ అయితే సేఫ్గా ఉన్నట్టు తెలుస్తుంది మిత్రులారా. నిన్న నైట్ కూలిపోతుందని అనుకురట అందరూ. ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య. రెడ్లకుంట గ్రామంలో విషాద ఛాయలు.
ఈయన పేరు రాజేష్, 20 సంవత్సరాలు ఉంటాయి. కోదాడ మండల పరిధిలోని రెడ్లకుంట గ్రామానికి చెందినటువంటి రాజేష్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట. చింతనగండ్ల రాజేష్ ఈయన ఇంటి పేరు చింతనగండ్ల. ఇక వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటూ రామాపురం క్రాస్ రోడ్లోని ఓ లారీ ట్రాన్స్పోర్ట్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ జీవనం అయితే సాగిస్తున్నాడు. పండుగ కావడంతో అమ్మమ్మ ప్రసాదం తీసుకొస్తానని వినాయకుడికి ఆ మండపం వద్దకు వెళ్ళినటువంటి సమయంలో రాజేష్ ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. ఇక చనిపోవడానికి గల కారణాలు అయితే మరి ఇంతవరకు బయటికి రాలేదు. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ అట. 2 ఉగ్రవాదులు హతం, చొరబాటుకు యత్నం, కాల్పులు జరిపిన సైనికులు. ఆ నేపాల్ మీదంగా వచ్చిరని చెప్పి అంచనా వేస్తూ ఉన్నాం కదా, బీహార్లోకి వచ్చే ప్రయత్నం చేసిరు అని చెప్పి. వీళ్ళు కూడా అదే ముఠాకు సంబంధించినటువంటి ఇదిగా తెలుస్తూ ఉన్నది. మొత్తానికైతే ఒక 2 అయితే ఎన్కౌంటర్ చేసినట్టు తెలుస్తున్నది. 2 చనిపోయారు ఎన్కౌంటర్లో. తక్షణం సహాయక చర్యలు అందించేలా చూడండి అని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ ఆ జూబ్లీహిల్స్ నివాసంలో మంత్రులతో భేటీ సందర్భంగా ఈ రకంగా వ్యాఖ్యానించిండు. భారీ వర్షాలు వరదలపైన కూడా సీఎం సమీక్ష చేసిండట. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందినటువంటి ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపేడలో జరిగింది. సో భూక్య వెంకన్న 35 సంవత్సరాలు ఉంటాయి ఈయనకు. ఆ యొక్క అన్నెపురం జీపీ పరిధిలోని మెఘ్యా తండాకు చెందినటువంటి భూక్య వెంకన్న. ఈయన ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడట. మరి అనుమానాస్పద స్థితిలో చనిపోయినాడు కాబట్టి ఆయన మృతి వెనకాల కూడా కారణాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక హెలికాప్టర్లు పెళ్ళిళ్ళకేనా అని చెప్పి ఇక మరి ప్రభుత్వం పైన హరీష్ రావు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇక చూడండి, వరదలు ముంచెత్తుతుంటే ఆటలపై రివ్యూలు ఇస్తున్నారా, ప్రజల కోసం వాడరా మీరు, హెలికాప్టర్లు మీరు పెళ్ళిళ్ళకి వేసుకొని తిరగడానికేనా అని చెప్పి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను ప్రశ్నించే విధంగా, విమర్శించే విధంగా హరీష్ రావు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక ఓ పక్క ప్రజల ప్రాణాలు పోతుంటే ముఖ్యమంత్రి ఆటలు, మూసీ సుందరీకరణపై రివ్యూలు పెడుతున్నాడట. హెలికాప్టర్లు పెళ్ళిళ్ళు ఇతర పనులకు వాడవచ్చు కానీ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వినియోగించరా అని ప్రశ్నించే ప్రయత్నం చేసిండు అన్నట్టు. ఇక్కడ ఆ 5 రైతులు క్షేమం అని చెప్పి నాందేడ్, బీదర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లట. వరదలో చిక్కుకున్న వారిని రక్షించిన రెస్క్యూ టీం, సహాయక చర్యల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజన్న సిరిసిల్లలో పాల్గొన్నారు కదా వీళ్ళు. ఇటు కేటీఆర్ కానీ అటు బండి సంజయ్ ఇద్దరు కూడా ఒకరినొకరు ఎదురుపడ్డ సందర్భం కూడా మనం చూసినాం కదా. సో 5 రైతులు అక్కడ ఎవరైతే చిక్కుకొని ఉన్నారో ఆ యొక్క నర్మాల వాగు, ఆ వాగు పేరు నర్మాల వాగులో చిక్కినటువంటి 5 రైతులు అయితే క్షేమంగానే ఉన్నారని చెప్పి బండి సంజయ్ చెప్పే ప్రయత్నం చేస్తుండు. ఇది ప్రధానంగా ఒంటిగంట ప్రాంతంలో వచ్చింది. చివరగా V6 డిజిటల్ 2 గంటల ప్రాంతంలో మనకు ఒక స్పెషల్ ఎడిషన్ అవైలబుల్లో ఉంటుంది మిత్రులారా. ఇక జల దిగ్బంధంలో కామారెడ్డి పట్టణం అని చెప్పి వర్ణనాతీతంగా ఉంది అక్కడ పరిస్థితి. కామారెడ్డి జిల్లా చరిత్రలోనే ఈ రేంజ్లో వరదలు వచ్చినటువంటి సందర్భం ఇంతవరకు లేదు. కల్వట్టులు తెగిపోవడం, రోడ్లు తెగిపోవడం, ఇళ్లలోకి నీళ్లు రావడం, కంప్లీట్లీ బిల్డింగులు మునిగిపోవడం, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లోకి సైతం నీళ్లు వచ్చి వాహనాలు, పెద్ద పెద్ద కార్లు పడవల్లాగా తేలుతూ పోతా ఉన్నాయి నీళ్ళల్లో. ఇప్పటి వరకు అసలు ఎంతమంది చనిపోయినారు అనే దాని మీద కూడా ఒక నివేదిక లేదు. ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది అసలు ఆ లెక్కలు కూడా బయట పెడతాందుకు సమయం పడుతుంది. ఎందుకంటే ఆ వరద వస్తున్న నేపథ్యంలో కనీసం అక్కడ ఉండే పరిస్థితి కూడా లేదు ఎవరు కూడా. ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలి. 24 గంటల్లోనే తీసుకుంటే 49 సెంటీమీటర్ల వాన అది అత్యధికంగా రికార్డ్ అయిందని చెప్పుకోవచ్చు. కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్, అక్కడెక్కడో పంజాబ్లో, ఉత్తరాంచల్లో, ఉత్తరాఖండ్లో కాదు ఇక క్లౌడ్ బరస్ట్. మన కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్ అని చెప్పుకోకపోవడంలో ఎలాంటి ఇది లేదనమాట. ఎందుకంటే వాగులు, చెరువులు ఉప్పొంగి జల ప్రళయం సృష్టిస్తూ ఉన్నాయి. జిల్లా కేంద్రంలో కొట్టుకుపోయిన 5 కార్లు కొట్టుకుపోయినాయట. బిక్కనూరు, తలమడ్ల రైల్వే ట్రాక్ కూడా, ఈ 2 లైన్లకు కలిపేటటువంటి రైల్వే ట్రాక్ కూడా ధ్వంసమైంది. సికింద్రాబాద్, నిజామాబాద్ మధ్య రైళ్లు కంప్లీట్లీ బంద్ అయిపోయినాయి. ఏదైతే నిజామాబాద్కు సికింద్రాబాద్కు రైళ్లు ఉన్నాయో అవి మొత్తం బంద్ అయిపోయినాయి. ఇక 44వ నెంబర్ హైవే కూడా మొత్తం ధ్వంసమైనట్టు తెలుస్తూ ఉన్నది. నేషనల్ హైవే, ఇగో మీరు ఇక్కడ చూడొచ్చు ఫోటో. రోడ్డే మొత్తం హైవేనే కుంగిపోయింది. ఆడ హైవే కింది నుంచే నీళ్లు పోతూ ఉన్నాయి. రాకపోకలు బంద్ అయిపోయినాయి కంప్లీట్లీ. హైదరాబాద్ కామారెడ్డి ఎల్లారెడ్డి రహదారిపై తెగిన వంతెన నిలిచిన రాకపోకలు. 900 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్. పాఠశాలకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ. ఇంకా పాఠశాలలు పెడతారు ఇట్లాంటి పరిస్థితులలో. పోతే ఒక వారం రోజులు బడిపోతే ఏమవుతుంది? కామారెడ్డిలో జల ప్రళయం సంభవించింది. కుండపోత వాన
కకావికలం చేసిందట. 24 గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 49 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు నీట మునగడంతో పాటు మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరుకొని జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మరీ కాలం గడుపుతూ ఉన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీని వరద ముంచెత్తడంతో 5 కార్లు కొట్టుకుపోయినాయి. హాస్టల్లో చిక్కుకున్న విద్యార్థులను రెస్క్యూ బృందాలు అయితే రక్షించగా, ఇక క్యాసంపల్లి శివారులో వరద తీవ్రతకు జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో నిజామాబాద్ వైపు వెళ్ళే వాహనాలకు కూడా రాకపోకలు బంద్ అయినట్టు తెలుస్తుంది. ఇక చూడండి, కామారెడ్డి రూట్లో వాహనాల మళ్లింపు 2 రూట్లను సూచించిన పోలీస్ శాఖ. ఇది క్యాసంపల్లి వద్ద కుంగినటువంటి NH-44 నేషనల్ హైవే. ఇక హెవీ లైట్ మోటార్ వెహికల్స్కు సపరేట్గా రూట్లు ఇట్లా వెళ్ళిపోవని చెప్పిరట. అటు ప్రభావిత ప్రాంతాల్లో కూడా మంత్రి వివేక్ పర్యటించిండు. ఇక మెతుకు సీమ అతలాకుతలం అని చెప్పి జిల్లా వ్యాప్తంగా కుండపోత వాన. సర్దనలో అత్యధికంగా 31 సెంటీమీటర్ల వాన నమోదైంది. వరదలో కొట్టుకుపోయి వ్యక్తి మృతి చెందిన ఘటన అక్కడ జరిగింది. ఇంకో వ్యక్తిని కూడా కాపాడిరట SDRF బృందాలు. ఇక ఇటు 4 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ మిత్రులారా. కామారెడ్డిలో పోలీసులు ఈ రకంగా సాయం చేస్తున్నటువంటి నిజంగా పోలీస్ అన్నలకి ఈ సందర్భంలో సెల్యూట్ చేయాలి. పోలీస్ అన్నల యొక్క సేవలు నిజంగా కూడా మరవలేనటువంటివి. ఎందుకు అనంటే వాళ్ళే స్వయంగా భుజాల మీద ఎత్తుకొస్తున్నటువంటి సందర్భం. అంత సాహసం, అంత ధైర్యం ఎవరు చేస్తారు? మొత్తం నీళ్ళు వస్తే మన ఇంట్లో ఎక్కడెక్కడ ఎవరెక్కడ ఉరుకుతారు అనేది మనకే అర్థం కాదు. అట్లాంటిది పోలీస్ అన్నలు వచ్చి ఈ రకంగా సహాయక చర్యలు చేపట్టడం అనేది నిజంగా కూడా గొప్ప విషయం. జల దిగ్బంధంలోనే కామారెడ్డి హౌసింగ్ బోర్డు ఇక వణుకుతున్నటువంటి ప్రజలు కంప్లీట్లీ రెడ్ అలర్ట్, IMD కూడా రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రజలు ఇప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా బయటికి వెళ్ళొద్దు. ఆ వాహనాలు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వాహనం పోయింది అంటే ఖచ్చితంగా అది ఆస్తి నష్టం కింద పరిగణించబడుతుంది. కాబట్టి కారు పోతే రాదు, సరే కారు పోతే పోనీ, కానీ ప్రాణాలైనా జాగ్రత్తగా చూసుకోవాలి గట్ల అన్నట్టు. ఇక ఎన్కౌంటర్లో 4 నక్సల్స్ హతమయ్యారట. 8 గంటల పాటు కాల్పులు జరిగినాయి. మృతుల్లో 3 మహిళలు ఉన్నట్టు తెలుస్తుంది. 2వ పేజీలో దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఉంటుంది మిత్రులారా. ఇక ఈ రకంగా గడ్చిరోలి ఈ ఏరియా అది మనకు నారాయణపూర్ సరిహద్దు అటవీ ప్రాంతం కంప్లీట్లీ. అది కూడా అయితే కోపర్షి అటవీ ప్రాంతం అంటారు దాన్ని, కోపర్షి. ఆ కోపర్షి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగితే అందులో 4 నక్సలైట్లు అయితే చనిపోయినట్టు తెలుస్తూ ఉన్నది. ఆ చనిపోయిన 4లో కూడా 3 మహిళలే ఉన్నట్లయితే గడ్చిరోలి SP నీలోత్పల్ అయితే వెల్లడించారు. నీలోత్పల్. ఇక ఘటనా స్థలం నుంచి ఒక SLR రైఫిల్ దొరికిందట వాళ్ళ దగ్గర. 2 ఇన్సాన్ రైఫిల్స్ దొరికినాయట. 1.303 రైఫిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు, ఇక రకరకాల పిస్తోళ్ళు, గన్లు వాళ్ళ దగ్గర దొరికినట్టయితే తెలుస్తుంది. అటు జమ్మూ కాశ్మీర్లోనేమో ఎన్కౌంటర్ జరిగి 2 చనిపోయినటువంటి సందర్భం. ఈ రకంగా ఇవి మిత్రులారా ప్రధానంగా 2 వార్తాపత్రికలు ఇవాళ వచ్చినటువంటి లేటెస్ట్ టాపిక్స్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటివి. మళ్ళీ రేపు సరికొత్త టాపిక్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. అయితే ముగించే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. దయచేసి మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా లైవ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందాలి అని అంటే ఖచ్చితంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ గిరి. ఇది మరో కురుక్షేత్రం. ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. నమస్తే.